వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2019-24 మధ్యకాలంలో డిజిటల్ కార్పొరేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అన్న దాని మీద దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అనేటువంటి వ్యక్తిని పెట్టుకుని డైరెక్టర్ కింద ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఆ ఎంతోమంది ఎవరు అంటే ఇప్పుడు నేను లిస్ట్ అయితే చదవలేను. పిఏలు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, 10th క్లాస్ అసలు సర్టిఫికేట్ ఉందో లేదో తెలియని వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిజిటల్ కార్పొరేషన్లో, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలని ముందుకు తీసుకెళ్ళాలి, వాటి మీద క్యాంపెయిన్స్ నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరికీ జీతాలు. ప్రభుత్వం తిట్టడం కాదు, వ్యవస్థలను తిట్టినటువంటి వాళ్ళు, జడ్జీలను తిట్టినటువంటి వాళ్ళు, తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా నేతల్ని, మహిళా నేతల్ని అందరినీ కూడా వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని, వీళ్ళందరిలో దాదాపుగా ఉన్నది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సాక్షి జర్నలిస్టులు, సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ల పేర్లు పెట్టి ఉద్యోగాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నారు. నెల జీతాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి 75,000 తక్కువ కూడా లేవు. వీళ్ళు మారుతూ వస్తున్నారు. ప్రతి రోస్టర్ అన్నట్టుగానో, రొటేషన్ అన్నట్టుగానో మారుతూ వచ్చారు. మొత్తం 5 ఏళ్ల పాటు పెంచి పోషించారు. అప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ అన్నటువంటి దాంతో, లేదంటే ప్రమోషన్ల కోసం భారీగా నియామకాలు చేసింది వాళ్ళకి. అందులోనే ఇంటూరి రవికిరణ్ ఎవరో ఉన్నాడు ఒక ఆయన, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేయడం. ఎలాగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వదలకుండా చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఆ రోజు లక్షల్లో జీతాలు ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కింద ప్రభుత్వానికి సంబంధించి ప్రమోషన్లు, సాక్షి పత్రిక కొనాలని వాలంటీర్లకు ఇచ్చారు, వాలంటీర్లను పెట్టుకున్నారు. ఎన్ని చేసినా సరే ఇంకా ప్రమోషన్లు అంటే ఒక దోపిడీకి తెరదీశారు. ఆ దోపిడీ మీద లెక్కలు, పత్రాలు ఇవన్నీ ఇంకా అవుతూ ఉన్నాయి లెక్కల పాపం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక జీవో అని జారీ చేసింది. ఒకటి రెండు జీవోలు దగ్గరగా జారీ చేసింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ జిఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కంటిన్యూషన్ ఆఫ్ ద 58 పోస్ట్స్ ఆన్ ద అవుట్సోర్సింగ్ బేసిస్ and 27 posts on the contract basis for attending the essential activities of AP Digital Corporation Limited, Tadepalli, Vijayawada. Existing terms and conditions for the further period of 1 year with the effect of 1st October 2025 to orders issued. అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా ఇది అవుతాయి అని చెప్పి ఇచ్చారు. ఉన్నటువంటి దాన్ని 58 పోస్టులు కంటిన్యూ చేయాలి అని చెప్పని ఇచ్చారు. దీనికి సంబంధించిన జీవో 17/12/2025 సంవత్సరం, జీవో ఆర్టీ నెంబర్ 2376. దీంట్లో ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ సోషల్ మీడియా అవుట్సోర్సింగ్ ఒక పోస్టు 1,20,000 రూపాయల జీతం నెలకి. కంటెంట్ డెవలపర్స్ అవుట్సోర్సింగ్ 12 మంది, నెలకి 75,000 జీతం ఒక్కొక్కరికి. కంటెంట్ డెవలపర్స్. సోషల్ మీడియా అనలిస్టులు అవుట్సోర్సింగ్ 30 మంది, నెలకి 30,000 ఒక్కొక్కరికి జీతం. డిజిటల్ క్యాంపైనర్స్ అవుట్సోర్సింగ్ 15 మంది, ఒక్కొక్కరికి 25,000 జీతం. డిజిటల్ క్యాంపైనర్స్ అవుట్సోర్సింగ్ మొత్తం 58 మంది. ఇది కాకుండా క్రియేటివ్ కన్సల్టెంట్ 2 పోస్టులు, నెలకి 1,00,000 రూపాయల జీతం ఒక్కొక్కరికి. క్యాంపెయిన్ కన్సల్టెంట్ కాంట్రాక్టు 2, ఒక్కొక్కరికి 75,000 జీతం. సెక్యూరిటీ కన్సల్టెంట్ కాంట్రాక్టు 2కి నెలకు 60,000 జీతం. క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్ ఆర్ట్ యూనిట్ కాంట్రాక్టు 5గురికి, ఒక్కొక్కరికి 50,000 జీతం. టెక్నికల్ కన్సల్టెంట్ డేటా యూనిట్ కాంట్రాక్టు 2కి 75,000 జీతం. సోషల్ మీడియా మేనేజర్ కాంట్రాక్టు 3, నెలకు 40,000 జీతం. చీఫ్ జనరల్ మేనేజర్ CGM HR ఒక పోస్టు 80,000. CGM లీగలు, CGM టెక్నికలు, CGM కంటెంట్ క్రియేషను, CGM డిస్ట్రిబ్యూషను, CGM ఆపరేషన్స్ అందరికీ తలా 80,000 రూపాయల జీతంతో వీళ్ళందరూ. మేనేజర్ HR మేనేజర్ కాంట్రాక్ట్ 60,000, మేనేజర్ ఆపరేషన్స్ కాంట్రాక్ట్ 60,000. డిజిటల్ డైరెక్టర్స్ కాంట్రాక్ట్, డిజిటల్ డైరెక్టర్స్ 3కి, ఒక్కొక్కరికి 1,75,000 రూపాయలు నెలకి జీతం. ఎమ్మెల్యేకేమో 2,00,000 రూపాయల జీతం ప్లస్ పర్క్స్ ఇవన్నీ కలుపుకుంటాం. ఇది ఏకంగా 1,75,000 రూపాయల జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగం, డిజిటల్ డైరెక్టర్ అన్న పేరుతోటి. మొత్తం కాంట్రాక్ట్ పోస్టులు 27, అదొక 58కి 27. అప్పుడేమో సాక్షి వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం తక్కువ అయ్యిందా? మరి గతంలో అంటే 1994-95లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి మనం చూసినప్పుడు IAS ఆఫీసర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళతోటే కదా ఈ క్యాంపెయినింగ్లు ఇవన్నీ వర్క్ చేయించింది. సోషల్ మీడియా అనేది అంత తక్కువగా ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేసింది. ఇప్పుడు డిజిటల్ డైరెక్టర్లు అన్న పేరుతో వచ్చి ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఏ విధంగా దీనికి సంబంధించి జస్టిఫికేషన్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఇవి?
సోషల్ మీడియాలో కార్యకర్తలుగా దీనికి ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నాయా? కాంట్రాక్ట్లో ఇచ్చేటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఏమైనా జారీ చేసిందా? జీవో అయితే ఇచ్చారు. ఇప్పుడు నాలాటాడు ఉన్నాడండి, నేను అప్లై చేసుకుందాం అనుకుంటా కంటెంట్ క్రియేషన్లో నాకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్తో నేను ప్రభుత్వానికి సంబంధించి పథకాల అమలుకి సంబంధించి వీటన్నిటికీ కంటెంట్ ఎలా ఉండాలి ఏంటనేది నేను క్రియేట్ చేయగలుగుతాను, నేను ఇవ్వగలుగుతాను. బట్ నేను వెళ్ళి అప్లై చేసుకోవడానికి మార్గదర్శకాలు ఏమైనా ఇందులో ఇవ్వడం జరిగిందా? నాకు తెలిసి అయితే ఇందులో మార్గదర్శకాలు అనేటువంటిది పాయింట్ ఏం లేదు. ఎందుకంటే జీవోలో ఇచ్చినటువంటి దాని ప్రకారం consequent on transfer of subject of the AP Digital Corporation from Infrastructure and Investment Department, INPR Department in GO number 1st, read the above. Government in the GO number 3rd, read above, have issued orders for continuation of 58 posts on outsourcing basis and 27 posts on contract basis for attending the essential activities of AP Digital Corporation Limited with the existing terms and conditions for a further period of 1 year with the effect from 1st October 2024. The Managing Director, AP Digital Corporation Limited, in the reference 4th, the read above has requested the government for extension of 58 posts on outsourcing basis and 27 posts on contract basis for attending the essential activities of AP Digital Corporation Limited for the period of 2 years with the effect from 1/10/2025. Government, after careful examination of the matter, he is hereby issued orders for the continuation of 58 posts and 27 contract posts for attending the essential activities of AP Digital Corporation Limited with the existing terms and conditions for the further period of 1 year with the effect from 1st October 2025 as detailed here under. క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలాగా ఏం లేదు. ఎప్పుడో 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇచ్చారట. 58 మంది ప్లస్ ఇంకో 27 మంది డిజిటల్ డైరెక్టర్లు, కంటెంట్ డెవలపర్లు, వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకున్నారా, వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, ఇందులో పనిచేసి వచ్చారు, లేదు ఏ పేపర్ నుంచి తీసుకున్నారు, ఏ టీవీ ఛానల్ నుంచి తీసుకున్నారు, లేదు ఎవరికి నోటిఫికేషన్ ఇచ్చారు అసలు ఈ కాంట్రాక్ట్ మీద ఇలా కావాలి అని చెప్పని. నో న్యూస్. పారదర్శకత లేకపోతే ఎలా? ఎందుకంటే గతంలో విమర్శించాం, ఎవరిని తీసుకున్నారు అనేది ఆధార సహితంగా ఉన్నప్పుడు విమర్శించాం. ఆ విమర్శలని చూసినటువంటి ప్రజలు ఇంతలా దోపిడీ జరుగుతోందా, ఇలా చేస్తున్నారా అని చెప్పి ఇచ్చారు. ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? INPR డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఏం కంటెంట్ క్రియేషన్ రాదా? చెప్పలేరా మాకు ఈ కంటెంట్ ఇలా కావాలి ఇది అని? ఎంత ఎసెన్షియల్ యాక్టివిటీస్ అంటే ఏమున్నాయి దాంట్లో? ఏం ప్రమోట్ చేసుకుంటారు, ఏం చేస్తారు ప్రభుత్వానికి సంబంధించి? INPR ఉన్నారు, గవర్నమెంట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటూ లేదా సపరేట్గా? ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాళ్ళు ఉంటారు, దాంట్లో పనిచేసే వాళ్ళకే ఇది కూడా ఇస్తే సోషల్ మీడియాలో వాళ్ళు చేయలేరా? కలెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు కదా. INPR డిపార్ట్మెంట్ అంతా ఉన్నది దానికే కదా సపరేట్గా. మరి సపరేట్గా ఇందులో అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ అని చెప్పి ఇలాగా ఇంతమందికి ఇవ్వడం హౌ? ఎవరికి ఇస్తున్నారు ఇన్ని లక్షల రూపాయల జీతాలు? డిజిటల్ సోషల్ మీడియా స్పెషల్ ఆఫీసర్ అన్నారు. స్పెషల్ ఆఫీసర్ వాట్ డస్ ఇట్ మీన్? అండ్ తర్వాత డిజిటల్ డైరెక్టర్స్ అన్నారు, ఒక్కొక్కరికి కూడా 1,75,000 జీతం ఏకంగా. హూ ఈజ్ అ డిజిటల్ డైరెక్టర్, హూ ఈజ్ అ స్పెషల్ ఆఫీసర్? సోషల్ మీడియా అనలిస్ట్ అంటే ప్రభుత్వానికి అనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరు లేరా? అనాలిసిస్ చేసి అప్పట్లో రిపోర్ట్స్ ఇచ్చేటువంటి కలెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు కదా, సెక్రటరీస్, గ్రూప్ ఉద్యోగులు. వాళ్ళు అనలైజ్ చేయలేరా? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించి క్యాంపెయిన్ ఏం జరుగుతుంది, మనం ఏం ప్రజల్లోకి ఏం పంపిస్తున్నాం అనేది దానికి తెలీదా? అవుట్సోర్సింగ్ పేరుతోటి ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇది కూటమి ప్రభుత్వమా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఇగో అనుయాయులకి దోచిపెట్టడానికి అనుకోవాలా దీన్ని? చిన్న చితక పిల్లలు సోషల్ మీడియాలో ఫలానా ఒక పథకం ఉందంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని పెట్టి దాంట్లో ఇన్ని లక్షలు, ఇన్ని వేల రూపాయల జీతాలు. ఆన్ విచ్ బేసిస్? సోషల్ మీడియా ఏసీ రూమ్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని పోస్ట్ చేసేటువంటి వాళ్ళకి లక్షల్లో జీతాలు, రోడ్డు మీద ఉండి పనిచేసేటువంటి వాళ్ళకి 10,000, 12,000 జీతాలు. ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్ప మీరు చేస్తున్నారు అంటే ఇద్దరికి తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా లేనే లేదు అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. సో సరి చేసుకుంటారని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.